ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు మరొకసారి స్వాగతం తెలియజేస్తూ చాలామంది పెద్ద మనుషులు రావడం జరిగింది. మా చీటి కేశవరావు బాబు గారు, ధనమనేని ఆనందరావు గారు, అదేవిధంగా చాలామంది పెద్దలు కూడా అందరినీ ఆహ్వానించగానే వచ్చినందుకు వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము జోగినపల్లి రఘునందన్ రావు మీ అందరికీ తెలిసిందే, గాంధీ హ్యాండ్మేడ్ పేపర్ ద్వారా అనేక మందికి ఉపాధి కల్పిస్తూ చాలామంది మన ప్రముఖులను అదేవిధంగా అన్ని గ్రామాల వాళ్ళని కూడా సన్మానించే కార్యక్రమంలో వారు ముందుంటున్నారు. సోషల్ సర్వీస్లో కూడా చాలా ముందుంటున్నారు. అంతేకాకుండా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే అన్నదాన కార్యక్రమాలలో కూడా వారు అనేక సందర్భాల్లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో కరీంనగర్లో రేగులపాటి పాపారావు గారు, మన మాజీ ఎమ్మెల్యే గారు అనుకోకుండా వారికి ఇదే విధంగా చేయడంతో వారు చాలా సంతోషపడ్డారు. నా ఆయుష్ పెరిగింది బిడ్డ, మీరు అందరూ వచ్చి నన్ను చక్కగా సన్మానించినందుకని చెప్పడం జరిగింది. మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. అందువల్ల పెద్దవాళ్ళందరినీ కూడా సన్మానించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరొక మిత్రులు చీటి ప్రతాపరావు గారు, వారు ఉపాధ్యాయ నేతగా అనేక ఉద్యమాలలో పాల్గొని అనేక కార్యక్రమాలు నిర్వహించి ఉపాధ్యాయుల కొరకు చాలా శ్రమించినటువంటి వ్యక్తి. రిటైర్ అయిన తర్వాత శేష జీవితాన్ని హాయిగా గడపచ్చు, కానీ కొంత మన సంఘానికి సేవ చేయాలా, మన కులం వాళ్ళని మనం గౌరవించుకోవాలా, కులాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వీరు కూడా ఈ మధ్యకాలంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారిద్దరూ ఈరోజు ఇక్కడికి వచ్చి మా అన్నగారిని ప్రకాష్ రావు గారిని సన్మానించే కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ సందర్భంగా చీటి ప్రతాపరావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను.